రాష్ట్రంలో యూరియా కొరత ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మనం నిత్యం వార్తలలో, పేపర్లో, సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో, యూట్యూబ్లలో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ యూరియా కొరతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ఏమో ఒక తీరుగా మాట్లాడతారు. ఇక కేంద్రంతో సంబంధం ఉన్న బీజేపీ ఎంపీలు అయితే అసలు ఒకరొకరికి మాట్లాడేది సంబంధమే లేదు. ఈయన ఒక తీరుగా మాట్లాడతారు, ఇంకో ఎంపీ ఇంకో తీరుగా మాట్లాడతారు. ఈటెల రాజేందర్ ఏమో అసలు చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి యూరియాని తెస్తలేమంటాడు. ఇక దుబ్బాక రఘునందన్ రావు, ఎంపీ రఘునందన్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఏమో అసలు మన ఏమంటారు ఆపరేషన్ సింధూర్ వల్ల ఇది యూరియా కొరత పడ్డది, సప్లై లేట్ అయిందని చెప్పేసి అంటారు. అసలు ఇద్దరు పొంతం లేకుండా బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్న మాటలు ఏందో చూడండి ఒకసారి మీరే. చైనా నుంచి వెళ్ళి ఎప్పుడు మనకు పెద్ద చాలా రోజులు బంద్ పెట్టుకొని జనరల్గా రామగుండం ఎరువుల కర్మాగారం కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తాం.